ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో సాటర్డే ఎపిసోడ్ అనగానే మామూలుగా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఏగలుగా వెయిట్ చేస్తూ ఉంటాం. సో నాకు వచ్చినట్టు సమాచారం ప్రకారం కొన్ని విషయాలు తెలిసాయి, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది షూటు. దాంట్లో గౌతమ్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ సేవ్ అయిపోయారు. సో పృథ్వీ లాస్ట్లో ఉన్నాడు, కానీ సేవ్ అయిపోయాడంటే ఇంకెవరు? సో చివరిగా ఉండేది అవినాష్. సో అవినాష్ని ఎలిమినేట్ అవుతారైతే నేను అనుకోవడం. ఎందుకంటే అతను మెగా చీఫ్గా అయ్యాడు. దానికి తగ్గట్టుగా షీల్డ్ ఏదైతే ఉందో, ఎవిక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది. ఖచ్చితంగా అవినాష్ని సేవ్ చేస్తాడు. ఎందుకంటే అసలు ఎవిక్షన్ షీల్డ్ రావడానికే ఎక్కువ శాతం ట్రై చేసింది మాత్రం అవినాషే. కాబట్టి పైపెచ్చు అతను వాడతాడు. విష్ణుని వాళ్ళిద్దరు నిలబెట్టినా కానీ విష్ణుకి అయితే వాడడు. ఎందుకంటే గతంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా గుర్తుకొస్తాయి అతనికి. సో కాబట్టి ఇక్కడ లాస్ట్లో కనుక విష్ణుప్రియని కనుక పెడితే ఖచ్చితంగా విష్ణుప్రియని అవుట్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు బిగ్ బాస్ దత్తపుత్రికి సేవ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా మా టీంకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఎవరు అవుతారనేది నాకు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఎవరి కోసం వచ్చారు చాలా మారిపోయినాయి అన్నమాట వచ్చేవాళ్ళు కూడా. ఎవరి కోసం వచ్చారు అనేది కూడా మనం ఒకసారి చూస్తే నిఖిల్ కోసం అమర్దీప్ వచ్చాడు స్టేజ్ మీదకి. అదేవిధంగా విష్ణు కోసం యాంకర్ రవి వచ్చాడు. నబీల్ కోసం బోలే వచ్చాడు. అదే టేస్టీ తేజ కోసం విజయ్ సన్నీ వచ్చాడు. ఇంకా జరుగుతూ ఉంది. సో సండే ఎపిసోడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్ ఇదే. సో మరొక అప్డేట్ రాగానే మీకు ఎవరి ఎలిమినేషన్ అనేది వెంటనే క్విక్ వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.